హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నటువంటి డిఆర్డిఓ సెప్టెంబర్ 11 నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిపోయింది. పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్ ఇది 764 వేకెన్సీస్తో ఇక నోటిఫికేషన్ అయితే వచ్చింది. దాదాపు 3 సంవత్సరాల తర్వాత రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 70,000కి పైగానే శాలరీ ఉంటుంది. మన సొంత రాష్ట్రాల్లోనే జాబ్ పోస్టింగ్స్ ఉంటాయి. ఆన్లైన్ విధానంలో డిసెంబర్ 9 నుంచి అప్లై అయితే చేసుకోవాలి. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి అసలు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఏమేమి పోస్టులు ఉన్నాయి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. చూస్తున్న ప్రతి ఒక్కరు ఇప్పుడే లైక్ చేసి వీడియోని సపోర్ట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మీరు ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూసినటువంటి డిఆర్డిఓకి సంబంధించి సెప్టెంబర్ 11 నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిపోయింది. చాలామంది ఇదే నోటిఫికేషన్ గురించి ఎదురు చూస్తున్నారు. సో నిజంగా కొడితే ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ని కొట్టాలి. సో అంత మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. అండ్ అలాగే మీకు సమాజంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు పొందేటువంటి జాబ్ అని చెప్పుకోవచ్చు. సో డిఆర్డిఓలో జాబ్స్ అంటే ఒక హోదా అయితే ఉంటుంది. మీకు టాప్ క్లాస్ గవర్నమెంట్ జాబ్స్ గురించి నోటిఫికేషన్ గురించి ఎదురు చూస్తున్నట్లయితే ఈ నోటిఫికేషన్ మాత్రం ప్రతి ఒక్కరు కూడా మిస్ చేసుకోకుండా తప్పనిసరిగా వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధిలో పనిచేస్తున్న డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓకి సంబంధించి సెప్టెంబర్ అంటే సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్ అని చెప్పేసి అంటాము. సెప్టెంబర్ 11, 2025కి సంబంధించి నోటిఫికేషన్ 764 వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ వచ్చింది. లాస్ట్ టైం మనకి 2022లో వచ్చింది, మళ్ళీ మనకి రాలేదు. ప్రజెంట్ ఆపర్చునిటీ అయితే వచ్చేసింది. ఈ జాబ్స్కి సంబంధించి ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు ప్రజెంట్ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ బి అలాగే టెక్నీషియన్స్కి సంబంధించి వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అండ్ ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది 9th డిసెంబర్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో మీకు 9th డిసెంబర్ రోజు ఏ విధంగా అప్లై చేయాలి సపరేట్గా వీడియో అయితే చేస్తాను. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది అప్లికేషన్ ప్రాసెస్ డెఫినెట్గా లైక్ చేసి కింద కామెంట్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఎక్కువ మంది సపోర్ట్ చేస్తే, లైక్ చేసి కామెంట్ చేస్తే సో మీకు సపరేట్గా అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేస్తాను. కాబట్టి లైక్ చేసి ప్రతి ఒక్కరు ఎక్కువ మంది కామెంట్ అయితే చేయండి ఎస్ అని చెప్పేసి. అయితే ఒక సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు వచ్చేసి మనకి 561 అయితే ఉన్నాయి. అండ్ టెక్నీషియన్స్కి సంబంధించేమో 203 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఓపెన్ మార్కెట్ విధానంలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఎవరైనా సరే ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకొని పోటీ పడచ్చు అనమాట. అండ్ జాబ్స్కి సంబంధించి సాలరీస్ వచ్చేసి సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి వచ్చేసి లెవెల్ 6 ప్రకారం బేసిక్ పేనే 35,000 ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మీకు స్టార్టింగ్లోనే 70,000కి పైగానే సాలరీ ఉంటుంది. ఈ యొక్క సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఎస్టీఏ అని చెప్పేసి అంటాము. టెక్నీషియన్స్కి సంబంధించేమో లెవెల్ 2 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 45,000కి పైగానే సాలరీ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అసలు సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఏజ్ ఎంత ఉండాలి అన్నీ కూడా మనం ఇప్పుడు క్లియర్ కట్గా అయితే చూద్దాము. అయితే ఒక డిఆర్డిఓ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి జాబ్స్కి సంబంధించి ఫీజు అయితే చాలా తక్కువగానే ఉంది. ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ ఉన్నారో అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్మెన్ అబ్బాయిలు ఉన్నారో వీళ్ళు ఎటువంటి ఫీ కట్టకుండా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు మాత్రమే 100 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విజయవాడ, విశాఖపట్నంలో, తెలంగాణ వాళ్ళకి మన హైదరాబాద్లోనే ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసేటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి మీరు మన సొంత రాష్ట్రాల్లోనే మీరు ఎగ్జామినేషన్స్కి అటెండ్ అయ్యి ఈ జాబ్స్కి మీరు సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంది. మెయిన్ ముఖ్యంగా ఏంటి అంటే ఎగ్జామినేషన్లో నెగటివ్ విధానం అనేది లేదు. మనకి లాస్ట్ టైం నోటిఫికేషన్తో కంపేర్ చేస్తే మనకి ఇక్కడ ఎటువంటి నెగటివ్ విధానం అనేది లేదనమాట. అయితే జాబ్స్కి సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తారంటే ఫస్ట్ ఈ యొక్క జాబ్స్కి సంబంధించి టైర్ 1 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. టైర్ 1 ఎగ్జామ్ అనేది ఏంటి అంటే స్క్రీనింగ్ టెస్ట్ అనమాట, అంటే క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది. దాని తర్వాత టైర్ 2 అనేది ఫైనల్ సెలక్షన్కి సంబంధించి టెస్ట్ అనేది పెడతారు. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే కండక్ట్ అనేది చేస్తారు. మీకు ఎటువంటి నెగటివ్ విధానం అనేది లేదనమాట.
ఇక్కడ ముందుగా మనకి సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది చూద్దాము. ఈ జాబ్స్కి సంబంధించి ఫస్ట్ మీకు టైర్ 1 ఎగ్జామ్ అనేది సిబిటి విధానంలో కండక్ట్ చేస్తారు. ఇందులో మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ సైన్స్ ఈ యొక్క టాపిక్స్ మీద మీకు ఇక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. 120 క్వశ్చన్స్ అడుగుతారు, 120 మార్క్స్, 90 మినిట్స్ టైం ఇస్తారు. ఇది మనకి స్క్రీనింగ్ టెస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. ఇది మనకి అన్ని రకాల పోస్టులకి సంబంధించి ఇది కామన్గా ఉంటుంది. దాని తర్వాత మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి రిలేటెడ్గా మీ యొక్క సబ్జెక్ట్ టాపిక్స్కి సంబంధించి అంటే మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ రిలేటెడ్గా టాపిక్స్ నుంచి మెయిన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారనమాట. అంటే మెయిన్ ఎగ్జామినేషన్ అనేది మన క్వాలిఫికేషన్ రిలేటెడ్గా టాపిక్స్ నుంచి అడుగుతారు. 100 క్వశ్చన్స్ అడుగుతారు, 100 మార్క్స్, 90 మినిట్స్ టైం అనేది ఇస్తారు. అలాగే మనకి టెక్నీషియన్స్ ఉద్యోగాలకి సంబంధించి కూడా ఇక్కడ ఏంటి అంటే ఎగ్జామినేషన్ అనేది టైర్ 1 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. టైర్ 1 ఎగ్జామినేషన్లో వచ్చేసి ఇక్కడ ఏంటి అంటే సెక్షన్ ఏ, సెక్షన్ 2, సెక్షన్ బి రెండు ఉంటాయి. సెక్షన్ ఏలోనేమో ఏదైతే పైన చెప్పినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉందో అదే ఉంటుంది. కాబట్టి సెక్షన్ బిలో వచ్చేసి మీకు సబ్జెక్ట్ ట్రేడ్కి సంబంధించినటువంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. సెక్షన్ ఏనేమో 40 క్వశ్చన్స్, సెక్షన్ బినేమో 80 క్వశ్చన్స్ అనమాట. 120 మార్క్స్, 90 మినిట్స్ టైం ఇస్తారు. ఇది సిబిటి 1 టైర్ 1కి సంబంధించి. దాని తర్వాత ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. టెక్నీషియన్స్ ఉద్యోగాలకి మాత్రమే మీకు ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇది క్వాలిఫైయింగ్ నేచర్లోనే కండక్ట్ చేస్తారనమాట. సో దీనికి సంబంధించి ఇక్కడ చూడండి, సో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తారో దానికి రిలేటెడ్గా ఇక ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారనమాట. సో ఈ విధంగా మీకు ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి మీకు ఎటువంటి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ అయితే చేయరు. సో ఈ విధంగా ఈ జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. మీకు సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి మీకు డీటెయిల్ సిలబస్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. జాబ్స్కి సంబంధించి ఏ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఏ పోస్ట్లకు అప్లై చేసుకోనేది ఇప్పుడు మీకు క్లియర్గా అయితే చెప్తాను. సో మనకి లాస్ట్ టైం నోటిఫికేషన్ని బేస్ చేసుకుని మీకు ఇక్కడ క్వాలిఫికేషన్స్ అనేవి చెప్తున్నాను. సో ఫర్దర్గా ఏమైనా చేంజెస్ ఉంటే మళ్ళీ మీకు అప్డేట్ అనేది ఇస్తాను. అయితే ఒక సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకి అప్లై చేయడానికి మీరు ఏదైనా విభాగంలో ఇక్కడ ఇచ్చినటువంటి విభాగాల్లో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేకపోతే మీరు డిప్లొమా చదివినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే మీకు ఇక్కడ చాలా రకాల డిసిప్లిన్స్ అయితే ఉంటాయి. బ్యాచిలర్స్ డిగ్రీ అనేది సంబంధిత విభాగంలో, సైన్స్ విభాగంలో కానీ లేదంటే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి డిపార్ట్మెంట్లలో ఇక్కడ డిప్లొమా చేసినటువంటి వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇందులో చాలా డిసిప్లిన్స్ ఉంటాయి. అంటే మనకి అగ్రికల్చర్ ఉంటుంది, ఆటోమొబైల్ ఉంటుంది, బాటనీ, కెమికల్, కెమిస్ట్రీ, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఈ విధంగా చాలా రకాల స్ట్రీమ్స్ అయితే ఉంటాయి. వాటిల్లో మీరు బీఎస్సీ డిగ్రీ కానీ లేదంటే డిప్లొమా కానీ చేస్తే అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి టెక్నీషియన్స్కి సంబంధించి ఏదైతే జాబ్స్ ఉంటాయో సో వాటికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే 10th క్లాస్తో పాటు సంబంధిత ట్రేడ్లలో ఎవరైతే ఐటీఐ అనేది చేసుంటారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట టెక్నీషియన్స్ ఉద్యోగాలకి. సో మీకు ఏ విభాగాల్లో క్వాలిఫికేషన్ ఉండాలని మీకు ఫర్దర్ వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేస్తాను. అందులో మీకు అప్డేట్ అనేది ఇస్తాను. సో ప్రజెంట్ మీకు జస్ట్ క్వాలిఫికేషన్ చెప్తున్నాను. మీకు డీటెయిల్గా ఏ డిసిప్లిన్లో క్వాలిఫికేషన్స్ ఉండాలనేది మీకు సపరేట్ వీడియో అయితే చేస్తాను అనమాట. జాబ్స్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం మీకు 18 ఏళ్ళ నుంచి, జనరల్ ఓసీ వాళ్ళైతే 28 ఇయర్స్ వరకు, ఓబీసీ వాళ్ళైతే 31 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 33 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. పీడబ్ల్యూడీ వాళ్ళకు వచ్చేసి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఈ విధంగా ఇక పోస్టులకి సంబంధించి 2 రకాల పోస్టులకు కూడా సేమ్ ఏజ్ లిమిట్ అనమాట. కి సంబంధించి మనము December 9th రోజు drdo.gov.in సంబంధించి పేజ్ ఓపెన్ చేసి ఇక్కడ వేకెన్సీస్కి సంబంధించినటువంటి పేజ్ నుంచి అప్లికేషన్ చేసుకోవాలి. ప్రజెంట్ షార్ట్ నోటీస్ మాత్రమే రిలీజ్ అయింది. మీకు ఫుల్ నోటిఫికేషన్ అప్లై ఆన్లైన్ అనేది December 9th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇదే వెబ్సైట్ త్రూగా అప్లై చేసుకోవాలి. సో మీకు సపరేట్ వీడియో అయితే చేస్తాను ఏ విధంగా అప్లై చేయాలనేది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోదు. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you so much, guys.